రామలక్ష్మి నా కాబోయే పెళ్ళం. మబ్బులేని మెరుపు నువ్వు నేల మీద. డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక 2 ప్రీసెట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ప్రీసెట్ ఏమంటే ఫుల్ ప్రీసెట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దాని తర్వాత ఏమంటే లిరిక్ ప్రీసెట్ అయితే అని చెప్పేసి అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఫుల్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రీసెట్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇవంతా స్పేస్ ఉంటుందిగా, ఈ స్పేస్ని అయితే మీరు అయితే వదిలేయండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉందిగా ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఫొటోస్ ఎలా రీప్లేస్ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇప్పుడు నేనైతే చెప్తా చూడండి క్లియర్గా అయితే. ఇక్కడ చూడండి కింద ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి సపోజ్ మీరు ఏదైనా ఒక ఫోటో అయితే తీసుకోండి. సపోజ్ నేనైతే ఈ ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఈ ఫోటో తీసుకున్న తర్వాత ఏం చేస్తానంటే యాడ్ మే అయితే క్లిక్ చేశాను. ఇంకా చూడండి ఫోటో అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొంచెం పక్కకు స్క్రోల్ చేశారంటే మనకి సేమ్ అదే విధంగా ఉండే ఫోటో అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా చూడండి మళ్ళీ గ్రూప్ మీద ఇక్కడ చూడండి ఫోటో అయిన తర్వాత కొంచెం పక్కకు స్క్రోల్ చేశారంటే గ్రూప్ అండ్ మాస్క్ అని చెప్పేసి అయితే ఉంటుంది. మీరు గ్రూప్ అండ్ మాస్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎడిట్ షేప్ మీద అయితే క్లిక్ చేసుకొని కొంచెం అయితే పక్కకు అయితే స్క్రోల్ చేశారంటే మనకైతే ఫోటో అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఫోటోనే ఇది, మనం ఇంతకుముందు యాడ్ చేసింది ఈ ఫోటో. బట్ ఆ ఫోటో కాకుండా దానికి నియర్గా ఏ ఫోటో అయితే ఉంటుందో ఆ ఫోటో అయితే యాడ్ చేసుకొని యాడ్ మే అయితే క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనమైతే హ్యాండ్తో అయితే దీన్ని అయితే పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే బ్యాక్ అయితే వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేయండి ఎలా వస్తుందని చూడండి. అయితే ఇప్పుడైతే ఈ టైప్లో అయితే వచ్చిందిగా. మీరు ఇందులో ఫోటో అన్నా మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు, లేదా గ్రూప్ని సైడ్ చేసుకోవాలన్నా సైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు గ్రూప్ని సైడ్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ సైడ్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ ఉన్న పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. బట్ ఒక గ్రూప్ ఎక్కడైతే పెడతారో మీరైతే ఆ టైపే ఫాలో అయిపోవాలి. కాబట్టి నేను ఒక సైడే పెడుతున్నాను. మీరు ఫోటో అయితే వేరే సైడ్ ఉండేది అయితే రొటేట్ అయితే చేసుకోండి. బట్ క్లియర్గా అయితే చేసుకోండి బాగుండేటట్టుగా అయితే. మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తారంటే మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి ఇప్పుడు నేనైతే ఇంకొక ఫోటో అయితే తీసుకుంటాను. మీకు సపోజ్ అయితే చూపిస్తున్నాను, ఎవరి ఫోటో అని చెప్పేసి అయితే కాదు, జస్ట్ మీకు సపోజ్ చూపించాలంటే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ ఫోటో అయితే తీసుకున్నాను. ఈ ఫోటో తీసుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడికైతే ఈ విధంగా అయితే సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకుంటా. మనకైతే అది ఎక్కడ వస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడే వచ్చింది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి రైట్ సైడ్ ఉండే ఫొటోస్ అనేది ఇక్కడ రైట్ సైడ్ అని చెప్పేసి అయితే ఉంటుందిగా, ఈ విధంగా రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ ఫోటోని ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవాలి. ఇదే విధంగా అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్ పెట్టుకున్నాము. మనకి ఆ బ్లింకింగ్ ఎఫెక్ట్ ఎక్కడైతే వస్తుందో దానికి మనమైతే ఆపోజిట్గా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఇది ఇక్కడ వచ్చిందిగా, మనం దీన్ని ఏం చేయాలి ఇక్కడికైతే తీసుకెళ్ళిపోవాలి. ఇంకా చూడండి మనం దీన్ని ఇక్కడికి తీసుకెళ్ళాలి. ఇక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి ఈ షేప్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, వైని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవడం కానీ. ఇక చూడండి మనకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. వైని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకున్నామంటే పైన అంతా వెళ్ళిపోతుంది, సైడ్స్ కానీ ఆల్మోస్ట్ వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి మళ్ళీ పైన అయితే ఇంక్రీజ్ చేసుకోవాలంటే వై మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ వై అని చెప్పేసి ఉంటుందిగా, ఈ విధంగా మళ్ళీ ఎక్స్ మీద క్లిక్ చేసుకున్నారంటే మనకు సైడ్ ఉండేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. బట్ నేనైతే మీకు క్లారిటీగా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఇమేజెస్ లేవు, బట్ టైం కొంచెమే ఉంది కాబట్టి నేనైతే క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. బట్ నేనైతే టోటల్ ఎడిటింగ్ అయితే డెమోలో అయితే ఒకసారి చూడండి ఎంత క్లియర్గా అయితే వస్తుందని చెప్పేసి. నేను జస్ట్ అయితే ఫొటోస్ లేకే ఒకే ఫోటో మళ్ళీ అంటే వేరే హీరోయిన్ ఫోటో అయితే పెట్టాను. మీరైతే ఈ టైప్లో అయితే చేసుకోకండి. టోటల్ మీరేం చేస్తారంటే అదే టైప్లో అయితే ఫొటోస్ అయితే చేంజ్ చేసుకునేయండి. దాని తర్వాత మీరేం చేస్తారంటే లిరిక్స్ మీద అయితే క్లిక్ చేయండి. లిరిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడైతే మన కెమెరా యానిమేషన్ పక్కన సింబల్ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి కాపీ 31 లేయర్స్ అని చెప్పేసి అయితే ఉందిగా, దాని మీద క్లిక్ చేసుకొని మీరైతే బ్యాక్ అయితే వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఫుల్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే పేస్ట్ 31 లేయర్స్ అని చెప్పేసి అయితే ఉందిగా, పేస్ట్ 31 లేయర్స్ అయితే చేయండి. ఇక్కడ చూడండి మనకి ఎలా వస్తుందో ఈ టైప్లో అయితే వస్తుంది. ఇంకా చూడండి ఇక్కడ మనకు వచ్చి దాని తర్వాత బ్లింకింగ్ రావడం కానీ ఎంత బాగా వస్తుంది చూడండి. ఈ విధంగా అయితే వస్తుంది. మీరైతే క్లారిటీగా ఫొటోస్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారంటే చాలా బాగా అయితే వస్తుంది వీడియో అని చెప్పేసి అయితే నేనైతే మీకు క్లారిటీగా అయితే ఒకే హీరోయిన్ ఫోటో మీద అయితే నేనైతే డెమో అయితే చూపిస్తాను. ఒకసారి మీదైతే లాస్ట్లో అయితే
ఫస్ట్లో వస్తుందిగా డెమో అయితే, మీరైతే డెమో చూసారంటే చాలా బాగుంటుంది. ఇంకా చూడండి ఈ టైప్లో అయితే వచ్చిందిగా. దీని తర్వాత మీరైతే యాడ్ చేసుకునేసిన తర్వాత ఏం చేస్తారంటే పైన ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని, దీనికి ముందుగా ఒకటి చెప్తాను చూడండి. మనమైతే ఫాన్స్ అని చెప్పేసి అయితే పెట్టుకున్నాం కదా, ఈ 2 ఫాన్స్ అయితే మనమైతే ఈ ఫాన్స్ అయితే ఉండవు. మీరైతే ఫాన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది ఎందులో డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరైతే నేను టెలిగ్రామ్లో అయితే ఇస్తాను నార్మల్గా ఫాన్స్ అయితే. ప్రీసెట్ అయితే మనకి యూట్యూబ్లో కింద అయితే ఇస్తాను. మీరు ఫాన్స్ అయితే డెఫినెట్గా అయితే టెలిగ్రామ్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు చూడండి మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తారంటే 2 ఫాన్స్ అయితే అడ్జస్ట్ చేసుకునేయండి. మొత్తం సెట్ చేసుకునేసిన తర్వాత ఏం చేస్తారంటే నార్మల్గా అయితే ఫాన్స్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, అలానే ఫస్ట్ ఏది పెట్టుకోవాలని చెప్పేసి మీకు క్లారిటీగా చెప్తాను కాబట్టి మీరైతే ఫాన్స్ అయితే పెట్టుకునేయండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకుని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.